రక్షక భటులకు రక్షణేది అలవెన్స్లో అందట్లే, టీఏ డిఏ పిఆర్సీ ఏరియాస్ అంతా పెండింగ్లే, హెల్త్ సెక్యూరిటీ కార్డులు చెల్లట్లే, ఒక్కో కాకి 3 లక్షల బకాయి, అప్పుల పాలవుతున్న పోలీసులు ఈఎంఐలు కట్టగా ఇజ్జత్ పోతుంది, బయటకు చెప్తే శాఖపరమైన చర్యలు అంటూ చూస్తా ఉన్నాం. సో దీనికంటే ముందు ఈ కానిస్టేబుల్తో పాటు వాళ్ళకంటే ముందు కానిస్టేబుల్ అన్న గౌరవప్రదంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి. కానీ హోంగార్డ్ వ్యవస్థ అవుతుందో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంది. హోంగార్డులు చాలా పెద్ద ఎత్తున మనోవేదన అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబానికి దూరంగా అనారోగ్యానికి పాలవుతూ చనిపోతూ ఉన్నట్టు సందర్భం మనం గమనిస్తున్నాం. మొన్న సంగారెడ్డిలో ఒక భూమిలో చెరువులో అక్రమ నిర్మాణం గురించి చెప్పేసి దాన్ని డిటోనేటర్ పెట్టి పెరిస్తే ఒక రాయి వచ్చి తగిలితే ఆయన పరిస్థితి విషమంగా ఉంది ఏఐజీ హాస్పిటల్లో. అసలు ఇలాంటి పరిస్థితుల్లో అసలు వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, ఆరోగ్య భద్రత లేదు. అసలు వాళ్ళు ఎక్కడ జాబ్ చేస్తున్నారో, ఈరోజు వరంగల్లో జాబ్ చేస్తే రేపు హైదరాబాద్లో జాబ్ చేస్తే ఎల్లుండి ఆదిలాబాద్లో పనిచేస్తే ఎక్కడో కాశ్మీర్లో ఎలక్షన్ చేస్తే అక్కడే పంపిస్తారు, ఎక్కడో హర్యానా ఎలక్షన్ జరిగితే అక్కడే పంపిస్తారు. కొన్ని వారాలు 10 రోజుల పాటు 20 రోజుల పాటు పంపిస్తారు. వాళ్ళకు రెస్ట్ లేదు, ఏది లేదు, కుటుంబానికి దూరంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు హోంగార్డులు. సో హోంగార్డు వ్యవస్థ పైన ఎవరైతే గత ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు గత ఎలక్షన్స్ టైంలో ఏవైతుందో హామీలు ఇవ్వడం జరిగింది, హోంగార్డుల వ్యవస్థ మేము ఖచ్చితంగా వాళ్ళకు అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగేటివంత పర్మనెంట్ చేయమని ఏమి అడగట్లేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల విషయంలో కానీ కొన్ని లీవుల విషయంలో కానీ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ డిమాండ్స్ని ఖచ్చితంగా నెరవేర్చాలి. ఎందుకంటే మీరే హామీ ఇవ్వడం జరిగింది. గతంలో రవీందర్ అనేటువంటి హోంగార్డ్ చనిపోయిన సందర్భంలో మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారమే మీరు చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఒక ప్రభుత్వ అధినేతగా మీకు ఆ బాధ్యత ఉంది. మీరు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, మీరు హామీలు ఇవ్వడం జరిగింది ఆ హోంగార్డులకి. వాళ్ళకి ఒక రకమైనటువంటి, ఎందుకంటే ఒక్కొక్క ఐపీఎస్ ఆఫీసర్ ఇంట్లో 20 మంది 30 మంది పనిచేస్తూ ఉన్న సందర్భం కనబడుతుంది. ఈరోజు వాళ్ళు ఒక కూలీల కంటే దారుణాలు కూలీలు అయినా కానీ పొద్దున సాయంత్రం వరకు 1000 రూపాయలు తీసుకొని పోతారు. కానీ వీళ్ళు 24/7 పనిచేసినటువంటి సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. దయచేసి ఒక మానవతా దృక్పథంతో మానవతా కోణంలో ఆ హోంగార్డులందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పైన ఉందని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.